మీరు ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. మా హిందువుల పూజల కాడ మీరు వస్తారు, మీరు పోయి క్రిస్టియన్ల పూజల కాడ చెప్పుకోండి. మీరు మా దగ్గర రావద్దు. మీరు హిందువే ఉండొచ్చు కాదు, మీరు రావద్దు. మీరు రావద్దు స్వామి, మీరు రావద్దు. మా గుడికాడికి మా గుడికాడికి మీరు రావద్దు స్వామి, మీరు రావద్దు స్వామి. మేము సౌండ్ తక్కువ కేసు చేసుకోండి, మీరు కేసు చేసుకోండి. చూశారు కదా, అయ్యప్ప పూజ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వచ్చి పోలీసులు బూటుకాలతో, అంటే బూట్లు వేసుకుని చెప్పులు వేసుకుని పూజా స్థలానికి వచ్చేసారు. వచ్చేసి ఇక్కడ పూజ చేయొద్దు, మైకు పెట్టద్దు అని చెప్తున్నారు. అంటే మన దేశంలో మనం 41 రోజులు, 360 రోజుల్లో ఒక 41 రోజులు ఒక దీక్ష చేసుకుని, ఆ 41 రోజుల్లో కూడా ఒకే ఒక్క రోజు ఈ పడి పూజను చేస్తారు. అంటే ఈ పడి పూజ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి లేదా? అసలు మనం ఎందుకు పర్మిషన్లు తీసుకోవాలి? ప్రతి శుక్రవారం రోడ్ల మీద వాళ్ళ ప్రార్థనలు చేస్తుంటే ట్రాఫిక్ అంతరాయం జరుగుతున్నప్పుడు ఒక్క పోలీస్ అయినా దాన్ని వద్దు అని చెప్పి అడ్డుకున్నారా? మనమైనా అడ్డుకున్నామా? ఎప్పుడూ మనం ఎవరిని అడ్డుకోలేదు. అయితే మన పూజలకు వీళ్ళకి ఎందుకు ఇంత వివక్ష? అంటే ఇందులో లోతుగా కనుక మనం పరిశీలిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ అయ్యప్ప దీక్ష అనేటువంటి పేర్ల మీద ఈ హిందువులందరూ కూడా సంఘటితమవుతున్నారు. అంటే ఏ వర్ణము ఏ వర్గము అనేటువంటి ఈ భేదాలు లేకుండా అందరూ కూడా స్వామి స్వామి అని పిలుచుకుంటూ ఈ 41 రోజుల పాటు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అలా ఆ స్నేహాన్ని కొన్ని సంవత్సరాలు కొనసాగిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏకమైపోతే, హిందూ ఐక్యత కలిగితే మాకు ప్రమాదం అని సెక్యులర్ పార్టీలు ఏమన్నా భావిస్తున్నాయా?
సెక్యులర్లు దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారా? దానివల్లనే ఈ అయ్యప్ప పూజల్ని అంటే మనం ఈ సంవత్సరమే కాదు, గత సంవత్సరం కూడా చూస్తే అయ్యప్ప స్వామి మీద ఒక నాస్తికుడు అనవసరమైనటువంటి కామెంట్లు చేయటం, ఆ తర్వాత అయ్యప్ప స్వాములందరూ కలిసి వారిదైన పద్ధతిలో అతనికి సన్మానం చేయటం కూడా చూసి ఉన్నాం. అంటే ప్రతి సంవత్సరం ఈ అయ్యప్ప దీక్షల మీద ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఇట్లా మీరందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? పైగా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ గారు నేను కూడా హిందువునే, బొట్టు పెట్టుకుని ఉన్నాను, కావాలంటే చూడండి అని చెప్తున్నారు. అంటే మనం హిందువు అయ్యుండి కూడా సాటి హిందువుల యొక్క పూజలకి మనం అంతరాయం కలిగిస్తే భగవంతుడు మనల్ని క్షమిస్తాడా? ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎంతో మంది సినిమా యాక్టర్లు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ అయ్యప్ప దీక్షలు తీసుకుని 41 రోజులు ఉండి నడుచుకుంటూ ఆ యొక్క శబరిమల కింద నుంచి, కొండ కింద నుంచి ఆ పై వరకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వారిదైన పద్ధతిలో ఈ దీక్ష నియమాల్ని పాటిస్తూ వారిదైనటువంటి స్థాయిలో ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు ఇన్ని రోజుల నుంచి. ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా ఈ దీక్ష చేస్తున్నా కూడా ఇప్పుడిప్పుడే వీటి మీద ఎందుకు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం వస్తోంది మీకు? ఇది మా ప్రశ్న. కనుక భక్తులందరూ, హిందువులందరూ కూడా ఈ విషయం మీద స్పందించండి. మీదైనటువంటి సామాజిక మాధ్యమాల్లో మీ అకౌంట్స్‌లో వ్యతిరేకంగా ఎవరైతే మన అయ్యప్ప పూజలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారో వారందరికీ కూడా వ్యతిరేకమైనటువంటి కామెంట్లు పెట్టండి ఖచ్చితంగా. ఇదిగో అయ్యప్ప పూజని మీరు ఇబ్బంది పెట్టొద్దు, అయ్యప్ప స్వాముల్ని ఇబ్బంది పెట్టొద్దు. వీలైతే ఇఫ్తార్ విందులను, క్రిస్మస్ కేక్ కటింగ్‌లను ఆ ప్రాంతీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా సరే ఆ విందులిచ్చి వారిని ఆయా సందర్భాల్లో చాలా గొప్పగా చూస్తున్నారు కదా! అట్లాంటిది ఇన్ని సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడైనా ఒక అయ్యప్ప పూజ పెట్టాడా? పెట్టి ఒక 1000 మంది స్వాములకి భోజనం పెట్టాడా? ఎందుకని ఆ పని చేయలేకపోతున్నారు? మాలో ఐక్యత లేదనా? లేదంటే ఇప్పుడిప్పుడే మాలో వస్తున్నటువంటి ఐక్యతను చూసి మీకు భయమేస్తోందా? ఎందుకని ఇట్లా చేస్తున్నారు? ఇదే మా ప్రశ్న అండి. జై శ్రీరామ్. నమస్కారం. భారత్ మాతాకి జై.